బ్యాక్ టు న్యూస్. ఏపీ శాసన మండలిలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 38 సంవత్సరాలు కంటే 16వ సంవత్సరం 2016 78 నుంచి ఇక్కడ ఉండడం, అదే మాదిరిగా ఆ రోజు నుంచి ఇప్పటికి ఒకసారి గుర్తు చేసుకుంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే ఈ బిల్డింగ్లో, ఈ కౌన్సిల్ హాల్లో, ఇలాంటి అసెంబ్లీ హాల్లో చివరి సమావేశాలని నేను అనుకుంటున్నాను. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే తప్ప రాకూడదని కూడా కోరుకుంటున్నా. అది చూసినప్పుడు ఈరోజు అసెంబ్లీకి వెళ్ళి లోపలంతా ఒకసారి చూసుకొని పాత గుర్తులు ఒకసారి నెమరు వేసుకొని కొంతమంది ఫ్రెండ్స్ అందరూ వస్తే ఫోటోలు కూడా తీసుకొని ఒక గుర్తుగా మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. అదే మాదిరిగా దేశ ఈ 40 ఏళ్లలో 38 సంవత్సరాలుగా నాకు కొన్ని సమస్యలు చూస్తే స్థూలంగా మీరు కూడా ఉన్నారు, మీకు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. అయితే ఈ అసెంబ్లీల్లో, కౌన్సిల్లో ప్రతి ఒక్క సంవత్సరం మనం డిస్కస్ చేసి 2-3 సబ్జెక్టులు కంపల్సరీగా ఉండాలి, వారసత్వంగా వచ్చేసే. ఒకటి కరెంటు విషయంలో మీరు చూస్తే అధ్యక్ష, కంపల్సరీగా ఎండాకాలం వస్తే మాకు నరా రాఘవరెడ్డి గారు జ్ఞాపకం వస్తారు అధ్యక్ష. ఆ పెద్ద మనిషి పక్కనే నల్గొండ, ఆ నుంచి మనుషులు రైతులందరినీ వేసుకొని వచ్చేవాడు ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క అసెంబ్లీలో కంపల్సరీగా చర్చ జరగాలి, ప్రతి ఒక్క నెంబరు కరెంటు గురించి మాట్లాడాలి, ఎండిపోయిన పంట పొలాలు తీసుకొని చూపిస్తే తప్ప అక్కడ వదిలిపెట్టే పరిస్థితి ఉండరు. అక్కడి నుంచి ప్రారంభమైన దశ. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సమస్య పరిష్కారం చేయలేమని ఆలోచించాం, రిఫార్మ్స్ తీసుకొచ్చాం. 2004కి మిగులు కరెంట్ వచ్చింది. మొన్న కూడా మీరు చూస్తే 22 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత ఉంటే విత్ ఇన్ ఎ మంత్ టైం కరెంటు కొరత లేకుండా చేశాం. ఈరోజు 7 గంటలంటే టైం చూసుకుంటే మళ్ళీ కరెంట్ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చామంటే ఒక సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేయగలిగాం. రెండోది దిశ, సరే హైదరాబాద్ గురించి చెప్పాల్సిన పని లేదు, ఒక తృప్తి ఈరోజు. ఎందుకంటే ఎక్కడ చూసినా నాకు ఒక ఆనందం, ఒక తృప్తి. నా కోసం పనిచేయలేదు దిశ. ఓసారి ఈ హౌసుల్లో జ్ఞాపకం చేసుకుంటే నన్ను ప్రతిరోజు ఎగతాళి చేసేవాళ్ళు. ఈయన ఏదో పెద్ద హైదరాబాద్ అభివృద్ధి చేశాడంటాడు, ఒక రోడ్డే కదా వేసింది, ఏది ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా హైటెక్ సిటీ వరకు ఇదేనా అభివృద్ధి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్లో మొత్తం డబ్బులు తీసుకొచ్చి పెట్టేశాడు, మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి చేయలేని చెప్పిన వాళ్ళు ఉన్నారు. చాలా విమర్శలు చేశారు దేశ. కానీ తెలుగు జాతికి, తెలుగు వారికి ఒక బ్రహ్మాండమైన రాజధాని ఉండాలి. ఆ రోజు నిజాం చార్మినార్, ఈ కౌన్సిల్ బిల్డింగ్, అసెంబ్లీ బిల్డింగ్, రాజ్భవన్ అన్ని బిల్డింగ్స్ కడితే ఒక ఆర్థికంగా ఒక మాన్యుమెంట్ కట్టాలని మొదటి ప్రారంభించింది హైటెక్ సిటీ ప్రారంభించాను. దానికి చాలా ఎఫర్ట్స్ పెట్టాను. ఇప్పటికీ అక్కడ ప్రారంభమైంది. ఈరోజు హైదరాబాద్ ఒక ఎకనామిక్ సిటీగా తయారైందంటే ఒక తృప్తి, ఒక ఆనందం. ఆ ఎయిర్పోర్ట్ చూసినా, హైటెక్ సిటీ బిల్డింగ్ చూసినా, సైబరాబాద్ పోయినా ఒక ఆనందం ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్న దిశ. ఆ తర్వాత విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత దిశ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు మీకు అందరికీ కూడా తెలుసు. విమర్శించేవాళ్ళు విమర్శిస్తున్నారు, అభిమానించేవాళ్ళు అభిమానిస్తున్నారు, పొగిడేవాళ్ళు పొగుడుతున్నారు. ఇది రాజకీయాల్లో ఈ మామూలు దిశ. కొంతమంది అయితే అన్ని విధాల నన్ను ముందుకు పోనీయకుండా అడ్డం పడాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు దిశ. అయితే ఇది సహజం కూడా, నేను దాని గురించి తప్పులు కూడా పడడం లేదు. ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తారు, మన డ్యూటీ మనం చేయాలి, దాని తప్పు కూడా లేదు దేశ. అయితే దేశ ఈరోజు రాయలసీమలో, అదే మాదిరిగా ప్రకాశం జిల్లా, లేకపోతే ఇంకా చాలా జిల్లాలు, అప్లాండ్స్, రకరకాల సమస్యలు. శ్రీకాకుళం, విజయనగరం నీళ్లున్నాయి, నీళ్లు వాడుకునే తెలివితేటలు వాళ్ళకి రాలేదు. 8 అడుగుల్లో నీళ్లున్నాయి దేశ, లేకపోతే 10 అడుగుల్లో, 12 అడుగుల్లో, 12 మీటర్లు ఇంకా తక్కువనే నీళ్లున్నాయి. కానీ ఫుల్గా ఎక్స్ప్లాయిట్ చేయలేకపోయారు. ఇంకొక పక్క దేశ ప్రకాశం జిల్లాకి చాలా సమస్యలు ఉన్నాయి. ప్రకాశం జిల్లాకు ఉండే సమస్యలు రాయలసీమతో సమానంగానే ఒరిజినల్ కూడా ఆ జిల్లా స్వరూపం 3, ఒక పక్క రాయలసీమ నుంచి వచ్చిన ప్రాంతం ఉంది,
ఒక పక్క ఆంధ్ర నుంచి వచ్చిన ప్రాంతం ఉంది, గుంటూరు నెల్లూరు నుంచి వచ్చిన ప్రాంతాలు ఉన్నాయి. ఆ విధంగా ఆ జిల్లాకు ఆ సమస్యలు ఉన్నాయి. ఆ రోజు దిశ ఒక్కొక్కసారి ఆలోచిస్తే చరిత్ర, నేను ఆ జిల్లాకు పోతే వెస్టర్న్ తాలూకు ప్రతి ఒక్కసారి అడిగేవాళ్ళు, సార్ మీరు ఏం చేస్తారో తెలియదు, మాకు ఈ వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభించండి సార్ అని. నేను నవ్వుతూ అడిగేవాడిని, కాదు వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభిస్తే నీళ్ళు లేకుండా అని అడిగేవాడిని. వాళ్ళు చెప్పేవాళ్ళు, కాదు సార్ మీరు చేయండి, 5 ఏళ్ళకి ఒకసారి నీళ్ళు రానండి, ఆ 5 ఏళ్ళకి నీళ్ళు వస్తే మిగిలిన సమయంలో గ్రౌండ్ వాటర్ వస్తుంది, బతుకుతాను మేము, లేకుంటే చాలా సమస్యలు ఉన్నాయని చెప్పేవాడు. ఇంకా ఒక మాట, సార్ అవసరమైతే మేము శ్రమదానం చేస్తాం, ప్రతి ఒక్కరు అదే మరి చేస్తారు ఉద్దేశం. ముందు ఒక ప్రాజెక్ట్ వచ్చే వరకు మేమే శ్రమదానం చేస్తామంటారు, తర్వాత మాత్రం మీరే చేయమంటారు. ఇది మామూలుగా జరిగే పనులు ఇవన్నీ. అదే మరి నేను చెప్తే నేను ఆలోచించాను దేశ, ఓకే చేద్దామనే ఉద్దేశంతో నేను ఆ రోజు వెలుగొండ ప్రాజెక్టుకి ఫౌండేషన్ వేసిన దశ. 10 ఏళ్ళైనా కూడా చేయలేకపోతే మళ్ళీ వెలుగొండ ప్రాజెక్ట్ని పూర్తి చేసి ప్రకాశం జిల్లాకు నీటి సమస్య లేకుండా చేసే బాధ్యత, అన్ని నియోజకవర్గాల నీళ్లు తెచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నానికి ఒక గర్వంగా ఉంది దశ. నేను ప్రౌడ్ ఆఫ్ ఇట్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ పని చేసినప్పుడు ఒక ఆనందం, ఒక తృప్తి. టనల్స్ కూడా సరిగ్గా పని చేయకపోతే వాళ్ళు కూడా మేము రిపేర్ చేయలేకపోతున్నాం, మా వల్ల కాదంటే అవసరమైతే ఎట్టి పరిస్థితులు పని కావాలనే ఉద్దేశంతో రివైజర్ డేట్స్ కూడా చేపిస్తున్నాం ఉద్దేశం. తోటపల్లి దేశ విజయనగరంలో నేను ఆ రోజు పోయి చూస్తే నేనే బాధపడ్డాను. తోటపల్లి నీళ్లు పోతున్నాయి, ఒక ప్రాజెక్ట్ తక్కువ డబ్బులతో అయిపోతుంది, ఈ ప్రాజెక్టు కడితే నీళ్లు వస్తాయంటే నేను ఆ రోజు అనౌన్స్ చేశాను, 18 నెలల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాను అనౌన్స్ చేసి ఫౌండేషన్ డబ్బులు పెడితే 10 ఏళ్ళు కాలేదు. వచ్చిన వెంటనే డబ్బులు ఖర్చు పెట్టి తోటపల్లి పూర్తి చేసి శ్రీకాకుళం విజయనగరానికి నీళ్లు ఇచ్చామంటే ఆ పట్టుదల తప్ప ఇంకోటి కాదు. ఈరోజు ఆ జిల్లాలో జరిగిన దేశం. ఇకపోతే మీరు వస్తే దేశ రాయలసీమలో నేను కరువుకు వస్తాను. రాయలసీమలో మీరు ఒకసారి ఆలోచిస్తే 4 జిల్లాలు. అనంతపురం జిల్లా దేశ రాష్ట్రంలోనే దేశంలోనే ఎక్కువ ల్యాండ్ భూమి ఉండే జిల్లా అది. తక్కువ వర్షపాతం పడే జిల్లా. ఏ రాజస్థాన్ తర్వాత ఒక జైస్వాల్ అని ఒక జిల్లా ఉంది, దాని తర్వాత లోయెస్ట్ రెయిన్ఫాల్ ఎక్కడన్నా పడుతుందంటే అది అనంతపురం జిల్లాలో పడుతుంది. అలాంటి జిల్లాల దిశ 18 సంవత్సరాలుగా 4 సంవత్సరాలే పంట వచ్చింది. ఓసారి నాకే అనిపిస్తుంది, నేనే ఇంట్రడ్యూస్ చేశా ఇన్పుట్ సబ్సిడీ. ఫస్ట్ టైం అనంతపురంకి ఇచ్చింది నేనే ఇచ్చాను దేశ. ఇన్సూరెన్స్ కూడా నేనే తీసుకొచ్చాను. ఆ బాధలు చూసిన తర్వాత ఇది కరెక్ట్ కాదని క్యాటిల్ క్యాంపులు పెట్టాం. నాకు ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంది, క్యాటిల్ క్యాంపులు పెట్టి ఇళ్లలో గ్రామాల్లో పశువుల్ని మేపుకునే పరిస్థితి కూడా లేకపోతే, పెంచి పోషించే పరిస్థితి లేకపోతే స్లాటర్ హౌస్ పోతున్నాయంటే కరెక్ట్ కాదు అని ఆ రోజు నేనే క్యాంపులు పెట్టించాను. అదే మరిగా దేశ కమ్యూనిస్ట్ మిత్రులు ఉన్నారు, వారిని కూడా అభినందిస్తున్నా. ఎన్నోసార్లు మీరు కరువు జిల్లాలో పర్యటించడమే కాకుండా ఒకప్పుడైతే అది ఒక ఆ రోజు పరిస్థితులు అవి. ఆ రోజు మీరు ఎక్కడికక్కడ ఏదైతే గంజి కేంద్రాలు పెట్టారు, ఐ రిమెంబర్ ద డేస్. గంజి కేంద్రాలు కూడా పెట్టి కనీసం కష్టంలో ఉండే వ్యక్తికి ఒక గ్లాసు గంజన్న ఇస్తే నిలదొక్కుంటారు, లేకపోతే ప్రమాదం వస్తుందని పెట్టిన రోజులు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. చాలామంది అన్నారు దేశ అనంతపురం జిల్లా ఎడారిగా మారిపోతుంది, ఈ జిల్లాను ఎవరు రక్షించలేరని ఒక నానుడు వచ్చేసింది దేశ. ఇంకొక పక్క కూడా అనంతపురం జిల్లాను చూస్తే వీళ్ళ ఆ పరిస్థితుల వల్ల అనారోగ్యం, ఇంకొక పక్క పౌష్టికాహారం కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే దేశ ఇప్పుడు చూస్తే 18 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు పంట వచ్చింది, వేరుశనగ పంట. 6 లక్షల ఎకరాలు వేస్తున్నారు, 6 లక్షల హెక్టార్లు అంటే 15 లక్షల ఎకరాలు వేస్తున్నారు. 14 సంవత్సరాలు నష్టపోయిన రైతు ఏ విధంగా కోరుకున్నాడు దేశ? వేసినప్పుడు మాత్రం ఆదాయం పెద్దగా రాదు, నష్టపోయినప్పుడు మాత్రం నష్టం ఎక్కువ వస్తూ ఉంది. అది సినారియో అక్కడ. అదే మరిగా దేశ కర్నూలు ఉంది. కర్నూలు కూడా చాలా వైశాల్యం కానీ ఏరియా కానీ అంతా కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ పేదరికం ఉండే జిల్లా అది కూడా. కడప జిల్లాలో కూడా మీరు చూస్తే దేశ ఈ జిల్లాలో 4-5 జిల్లాలు చాలా ఒక విధంగా చెప్పాలంటే దేశ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ అవకాశాలు ఉండే జిల్లాలు ఈ జిల్లాలు.
మీరు ఆశ్చర్యపడతారు దేశ ఈరోజు కర్నూలులో పులివెందల్లో బనానా అరటి దేశంలో నెంబర్ 1 దేశ మ్యాక్సిమం ఈల్డ్ ఎక్కడన్నా వస్తుందంటే ఇక్కడి నుంచి వస్తుంది. బాగా టేస్ట్ ఉండే ఆరెంజెస్ ఎక్కడి నుంచి వస్తాయంటే సింహాద్రిపురం నుంచి వస్తుంది. మీరు ఎవరన్నా టేస్ట్ చేశారో లేదో తెలియదు కానీ అనంతపూర్లో ఏ పండు మీరు తిన్నా ప్రపంచంలో ఎక్కడా లేని టేస్ట్ ఒక అనంతపూర్ పళ్ళకే వస్తుంది. వర్షం ఎక్కువ పడితే మళ్ళీ ఎక్కువ, అంటే ఏ కాంబినేషన్ లో ఎక్కడా పడదు. హెక్టార్కు 37,000 రూపాయలు రాదు, ఎకరాకు అందుకే లెక్కేసి 1000 రూపాయలు, 500 రూపాయలు, 200 రూపాయలు, 50 రూపాయలు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. వాళ్ళ క్యాలిక్యులేషన్ పెట్టి దాంతో పబ్లిక్ అపహాస్యం అయిపోయింది. నేను అడిగా ఎందుకు పెట్టారని, అప్పుడు ఒక మాట అన్నారు అనంతపూర్లో, సార్ ఎందుకు పెట్టారంటే మాకు 5 ఏళ్ళు కరువు, మినిమం వీళ్ళు తీసుకొని థ్రెషోల్డ్ వీళ్ళు తీసుకుంటున్నారు. థ్రెషోల్డ్ వీళ్ళు తీసుకుని మాకు ఏమీ రాదు కాబట్టి ఏమీ రాందానికంటే 100 రూపాయలు 50 రూపాయలు వస్తే బెటర్ అని ఇది పెట్టారని చెప్పే పరిస్థితికి వచ్చారు దేశ. చూసిన తర్వాత నాకు కంపరం పుట్టే పరిస్థితి వచ్చేది. 115 కోట్లు ప్రీమియం కట్టి 115 కోట్లు ఇన్సూరెన్స్ వచ్చింది. అది కాకుండా నేను దాని గురించి కూడా నేను బాధపడలేదు, కానీ ఒక్కొక్క వ్యక్తికి 50 రూపాయలు 100 రూపాయలు ఇన్సూరెన్స్ ఏంటి సార్ అధ్యక్షది? అది ఒక ఇదే అయిపోయే పరిస్థితికి వచ్చింది. దాని మీద నేను ఆలోచించాను. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, ఇస్తున్న ఈ హౌస్ ద్వారా ఈల్డ్ వస్తానే అన్ని ఎస్టిమేట్ చేసి 100% ఐఎమ్ కాన్ఫిడెంట్. ఎవరైతే నష్టపోయారో ఆ నష్టపరిహారం కూడా ఇన్పుట్ సబ్సిడీ రూపేణ 75% వచ్చి పంట వస్తే 25% నష్టపోతే దాని దామాషా ప్రకారం ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించి రైతులను ఆదుకుంటానని చెప్పి కూడా వారికి కూడా హామీ ఇస్తున్నా. భవిష్యత్తులో ఇన్సూరెన్స్ ఏ విధంగా ఉండాలి ఇప్పుడు నేషనల్ లెవెల్లో చర్చలు చేయమన్నాను, ఎక్స్పర్ట్స్ని పిలిపించమన్నా. ఇంకా రాబోయే రోజుల్లో మేజర్ ప్రాబ్లం మనం ఓవర్కమ్ అయ్యాం కరువును గురించి. ఇంకా మిగిలిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఒక డిసీజ్ కూడా వచ్చేందుకు అవకాశం లేదు చేశా. నేను మీకు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే నేను 2 విషయాల్ని చాలా తీవ్రంగా తీసుకున్నా. ఒకటి నీరు ప్రగతి, డబ్బులు ఇచ్చాను, ఐడియాలు ఇచ్చాను. దీనిపైన వారానికి ఒక రోజు మండే, ఎవ్రీ మండే పై నుంచి మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ నుంచి మా చీఫ్ సెక్రటరీ నుంచి అందరి నుంచి కింది వరకు నేను ఒక వీడియో టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాను. ఏం చేశారో వారం వారం సమీక్ష చేసుకుంటున్నాను. ప్రతి ఫ్రైడే 1 అవర్ మళ్ళీ టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాను. అగ్రికల్చర్ అలైడ్ వ్యవసాయ అనుబంధానికి సంబంధించిన విషయాలు తీసుకున్నాను. నా ఉద్దేశం ఒకటి అధ్యక్ష, ఒకటి నీరు అందరికీ ఇవ్వాలి, వ్యవసాయానికి ఇండస్ట్రీకి లేకపోతే తాగడానికి ఎక్కడా ఇబ్బంది రాకూడదు. 2 వ్యవసాయం అనుబంధ రంగాలపైన 170% ఆధారపడుతున్నారు. ఈ రంగాల్లో కానీ స్టెబిలిటీ వస్తే సమాజంలో స్టెబిలిటీ వస్తుంది. ఒక ఓత్ వారిని తీసుకున్నాను. వ్యవసాయం అవసరమైనటువంటి కొన్ని టీఎంసీల వాటర్ వర్షాభావ పరిస్థితుల్లో ఎక్కడి నుంచి మనం ట్రాన్స్పోర్ట్ చేసి వాళ్ళకి ఇస్తామనే అందుకే అది దీనికంటే ముందు నేను దానికి వస్తాను, మీరు అది చెప్పి అమలుపోతాను. ఇప్పుడు కాన్సెప్ట్లో మీరు చూసినప్పుడు నేను ముందే చెప్పాను, పంట సంజీవని కింద ఎక్కడికక్కడ ఫామ్ పాండ్స్ తవ్వుతున్నాం. చెరువులు, కాలువలు, వాగులు, వంకలు, లేకపోతే క్యాస్కెట్స్ ఆఫ్ ట్యాంక్స్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం. అది యుద్ధ ప్రాతిపదిక చేస్తున్నాం. దీనికి రెండోది నదుల అనుసంధానం చేస్తున్నాం. ఉద్దేశం ఏంటి? సర్ఫేస్లో ఉండే రిజర్వాయర్లో నీళ్లు ఉండాలా, భూమి ఒక జలాశయ మార్గ తయారు కావాలా. నేను అందుకనే చిత్తూరు జిల్లాలో ఒక ప్రయోగం చేశాం. ఈ పనులు చేసిన తర్వాత 33 మీటర్లు భూగర్భ జలాలు ఉండే జిల్లా మొన్న 9 మీటర్లకు వచ్చింది, 8 మీటర్లకు వచ్చింది, 9 మీటర్లకు వచ్చింది. అదే నా రాష్ట్రం మొత్తం భూగర్భ జలాలు చూస్తే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 90 టీఎంసీ. నేను 5 మీటర్లు పెంచగలిగితే 5 మీటర్లు అంటే 450 టీఎంసీ. నేను ఐఎమ్ వెరీ హ్యాపీ, మీ అందరూ కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నా. ఇటీవల 80,000 నుంచి 1,00,000 పంప్ సెట్ అగ్రికల్చర్కి ఎక్కువ ఇచ్చా. అగ్రికల్చర్ డిమాండ్ పెరగలా, తగ్గింది. కారణం ఏంటంటే భూగర్భ జలాలు పెరిగాయి. ఎప్పుడైతే భూగర్భ జలాలు పెరిగాయో మనం నీటిని లిఫ్ట్ చేసే ఎనర్జీ ఆటోమేటిక్ తగ్గిపోయింది. మనం కరెంటుకు 5,000 కోట్లు ఇస్తున్నాం, కరెంటుకు 5,000 కోట్లు ఇస్తున్నాం. ఈరోజు భూగర్భ జలాలు పెరిగిన దానివల్ల పంట ఎండిపోదు. రెండోది నాకు ఆ డబ్బులు వచ్చాయి.
డబ్బులు మిగిలాయి. ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే నేను చేసిన పని, నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకున్నప్పుడు నిన్న మొన్న మనం ఒకసారి స్టడీ చేస్తే ఈరోజు వీళ్ళు తీసుకున్న అన్నింటిపైన ఒక షీట్ ఒకటి ఉంది. ఈరోజు మీరు చూస్తే దిశ మొత్తం మనం ఇచ్చింది 4,69,462 ఎకరాలకు ఈ యొక్క లైఫ్ సేవింగ్ కింద మనం రెయిన్ గన్ ద్వారా స్ప్రింక్లర్ ద్వారా ఇచ్చాం. దీనికి ఎక్కడెక్కడి నుంచి వచ్చిందంటే సోర్సెస్ చూస్తే 19,778 ఎకరాలకు అక్కడుండే పాండ్, అంటే అక్కడ కట్టుకున్న పాండ్ వల్ల అక్కడి నుంచే నీళ్లు లిఫ్ట్ చేసి అక్కడి నుంచి ఇచ్చేశారు. కెనాల్స్ పక్కన కాలువలు ఉంటే ఆ కాలువల నుంచి లిఫ్ట్ చేసి 80,769 ఎకరాలకు ఇచ్చారు. బోర్వెల్స్ ఎక్కడ బోర్ ఉంటే నియర్ పక్కనే బోర్ ఉంటే ఆ బోర్కు ఒక పైప్ తగిలిచ్చేసి ఆ బోర్ ఆన్ చేసి నేరుగా ట్యాంకర్లో పెట్టి అక్కడి నుంచి కొట్టారు. అవి మీరు చూస్తే డైరెక్ట్ కూడా ఇచ్చేశారు. 3,41,048కి ఇచ్చారు, 48 ఎకరాలకు ఇచ్చారు. 27,867 ఎకరాలకు మాత్రం దూరంగా నుంచి నీళ్లు తీసుకొచ్చారు. ఎక్కడెక్కడ తీసుకొచ్చారంటే ఎక్కడ నియరెస్ట్ పాయింట్ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ నీళ్లు తీసుకొచ్చి పెట్టారు. ఇందులో కూడా మీరు చూస్తే పాండ్ అక్కడే ఉన్నా పక్కన బోర్ ఉన్నా అక్కడి నుంచి నీళ్లు తీసుకోవాలంటే 500 రూపాయలు అవుతుంది ఎకరానికి. మీరు కానీ ఇక్కడి నుంచి ట్యాంకర్లో తేవాలంటే రాష్ట్రంలో ఉండే ట్యాంకర్లన్నీ మొబిలైజ్ చేశాం అన్నట్టుకైతే, ఒక దగ్గర కాదు, ఈవెన్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం అన్ని ట్యాంకర్లు తీసుకొచ్చాం. దగ్గర 4,000-5,000 ట్యాంకర్లు తీసుకొచ్చి మొత్తం కూడా వాడాం. దీంతో కాస్ట్ ఎఫెక్టివ్ గా ఈ ఆపరేషన్ జరగాలంటే 500 రూపాయలకే జరగాలంటే అక్కడుండే బోర్లో నీళ్లుండి పక్కన నీళ్లు తీసుకునే పరిస్థితి రావాలి. నేను అందుకే మీకు చెప్పింది ఒక మాట, నేను అనుసంధానం చేశాను. ఇప్పుడు ప్రతి ఒక్క రైతు ముందుకొచ్చి నేను ఇంకొక ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాను మీకు, అది కూడా వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్సర్సైజ్ ఇది. రాష్ట్రంలో మీరు ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, ఎన్ని మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి, ఇవి రియల్ టైం వాటర్ మెజర్మెంట్ చేయడానికి సెన్సార్లు పెట్టాను. మీరు ఇప్పుడు పాత రోజుల్లో మీరు ఆలోచించాలి. ఈరోజు నేను చూస్తే ఈ నెల 15వ తారీఖున నేను ఒక పని చేశాను. ఆ పని ఏంటంటే రాష్ట్రంలో ఉండే 110 మున్సిపాలిటీల్లో సెన్సార్స్ పెట్టి అమరావతిలో కంట్రోల్ కమాండ్ రూమ్ పెట్టి మొత్తం స్ట్రీట్ లైట్స్ ఎల్ఈడి బల్బ్స్ అన్ని కూడా ఏ బల్బు ఎలగతా ఉంది, ఏ బల్బు ఎలగడం లేదు, ఏ బల్బు కాలిపోయిందో రియల్ టైం మీరు చూడొచ్చు. అక్కడి నుంచి రియల్ టైం వాళ్ళు పంపించి మీరు కంప్లైంట్ అవసరం లేదు, ఇంకా రియల్ టైం నేను అక్కడి నుంచి మానిటర్ చేసి సర్వీస్ స్టాండర్డ్స్ వాడు మళ్ళా బల్బు గారు రీప్లేస్ చేస్తే ఎప్పుడు రీప్లేస్ చేసి చూసుకొని గంట చేశాడా, 3 గంటలు చేశాడా, 3 రోజులు చేశాడా చూసుకొని నేను పే చేసే డబ్బులు పే చేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు రెయిన్ఫాల్ ఎవరు నాకు చెప్పక్కర్లా, నా దగ్గరనే సమాచారం ఉంది. అదే మరి గ్రౌండ్ వాటర్ ఎవరు చెప్పక్కర్లా, ఆటోమేషన్ లో ఉంది. మూడోది ఏం చేశారు, న్యూస్ ఏపీ శాసన మండలిలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఇంకో దానికి ఉపయోగిస్తాం, దెర్ ఇస్ నో ప్రాబ్లం అట్ ఆల్. ఇది అయిన తర్వాత వెస్ట్ గోదావరి కృష్ణాకు ఒక ప్రాబ్లం ఉంది. ఈరోజు మనం పట్టిసీమ తీసుకొచ్చాం. పట్టిసీమ వల్ల కృష్ణాకు వచ్చాయి చింతలపూడి, నూజివీడు, అదే మరి మీకు ఈ పక్క వచ్చే కొద్దికి బెట్ట ప్రాంతాలు వెస్ట్ గోదావరిలో, ఇంకొక పక్క వచ్చే కొద్దికి నాగార్ సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఈరోజు నల్గొండ నుంచి బయలుదేరి ఖమ్మానికి పోయి నందిగామకు వచ్చి అక్కడి నుంచి నూజివీడికి రావాలి. అది రాబోయే రోజులు ఇబ్బంది వస్తుంది. ఒక లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకుంటున్నాను, ఇక్కడ చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకుంటున్నా. అది కంప్లీట్ అయితే ఈ 2 జిల్లాల అప్లాంట్స్ మొత్తం పూర్తిగా నీటి ఎద్దనే మాట ఉండదు, దాన్ని పరిష్కారం చేస్తాం. 5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి ఈ ప్రాజెక్టు కన్సిడర్ చేస్తున్నాం. ఇది అవుతుంది. ఇది అయిన తర్వాత దిశ నేను నీళ్లన్నీ గోదావరి నుంచి కృష్ణాకు వస్తాయి. కృష్ణా నుంచి, కృష్ణానే కాదు నేరుగా డైరెక్ట్ గా పైన కృష్ణానది పైన తీసుకొని మనకు 2 కెనాల్స్ మనం ఆలోచించుకోవచ్చు, వర్క్ చేస్తున్నాం. నేరుగా బకింగ్హామ్ కెనాల్ పక్కనే, లేకుంటే బకింగ్హామ్ కెనాల్ తీసుకుపోతే గ్రావిటీతో నీళ్లు, లేకుంటే లైట్ లిఫ్ట్ తో సంగం బ్యారేజ్ లేకపోతే పక్కనుండే నెల్లూరు బ్యారేజ్కి వెళ్ళిపోతాయి. అక్కడి నుంచి నీళ్లు మొత్తం ఇస్తే శ్రీశైలంలో, సోమశల్లో నీళ్లు మనకు పొదిపోతాయి. ఇంకొకటి
నేరుగా సోమశిల కందలేరు 149 టీఎంసీ నీళ్లు. ఆ 2 ఫుల్ చేసుకుంటే మనకు వచ్చినప్పుడు ఇంకక్కడ చాలా ఫెసిలిబిలిటీ వస్తుంది. ఒకవేళ నీళ్లు కానీ కృష్ణా లెవెల్లో రాకపోతే రాజంపేట నుంచి సోమశిల బ్యాక్ వాటర్స్ లిఫ్ట్ చేసి అంద్రి నీవా తీసుకుపోవచ్చు, లేకపోతే గాలేరు నగిలి తీసుకురావచ్చు. రాయలసీమకు వచ్చినప్పుడు ఇక్కడంతా నీళ్లు వస్తాయి కాబట్టి పైన నీళ్లు పెట్టుకుంటాం శ్రీశైలం, కిందనే ఉంది నాగార్జున సాగర్, ఆ కింద నుండి పులిచింతల. ఈ 3 ప్రాజెక్టులు నీళ్లు పెట్టుకుంటే పైన నుంచి తెలుగు గంగ, ఎస్ఆర్బిసి, లేకుంటే మీ గాలేరు నగిరి, ఈ పక్క వచ్చేందుకు అంద్రి నీవా. ఈరోజు ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి చాలా వరకు అన్ని ప్రాంతాల నీళ్లు వస్తాయి. కానీ 3 తాలూకాలు మీ జిల్లాలో చేసే, ఒకటి ఆలూరు, డోన్, ఇంకో పక్క చూస్తే ఏదైతే పత్తికొండ, ఈ 3కి ప్రాబ్లం ఉంది. దానికి ఒక 600 కోట్లు అవుతుంది. లిఫ్ట్ ఇరిగేషన్ చేయమన్నాను, అవి కూడా 2 సంవత్సరాలు పూర్తి చేస్తాం. 3 సంవత్సరాల్లో అది పూర్తి చేసి ఆ 3 తాలూకాలు కూడా పూర్తవుతాయి. అనంతపూర్లో ఒక చిన్న ప్రాబ్లం వస్తే దాన్ని కూడా అనౌన్స్ చేశాను. ఒకటి పేరూరుకు నీళ్లు తీసుకుపోతే రాప్తాడు ఆ ప్రాంతం పూర్తిగా కవర్ అవుతుంది. రెండోది భైరవాన్ని తీసుకపోతే రాయదుర్గ్ కవర్ అవుతుంది. రాష్ట్రం మొత్తం అక్కడి నుంచి చిన్న లిఫ్ట్లు పెడితే ఎవ్రీవేర్ నీళ్ళు ఇస్తాం. అది కొంతమందికి ఇష్టం లేకపోతే కడపకు తీసుకెళ్తాం, వాళ్ళకి ఇష్టం ఉందా లేకపోతే పులివెందులకు ఇస్తాం, లేకపోతే రాయలసీమ మొత్తం సస్యశ్యామలం చేసే బాధ్యత నేను తీసుకున్నా. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. ఎవరి ఇష్టాలకు అయిష్టాలకు కాదు, ప్రజల సౌకర్యం కోసం ఇది జరిగి తీరుతుంది. దీనికి ఏ విధంగా కావాలనో ఇప్పుడు నేను దానికి డబ్బులు కూడా నిన్నైతే మీరందరూ ఒకటి ఆలోచిస్తాను, నేను నిన్ను కూడా ఆలోచించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే మనకు ప్రత్యేక హోదాకు తగినంత, అంటే ఇన్ ది సెన్స్ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా వస్తే ఎంత డబ్బులు వస్తుందో మీకు ఎలాంటి వస్తువులు వస్తాయో అంత డబ్బులు ఇస్తామని రీఎంబర్ చేస్తా ఉన్నారు. యూఏపీ తెచ్చుకోమన్నారు. అంటే మనకు మామూలుగా వేసుకుంటే ఒక రఫ్గా నేను అనుకోవడం ఒక 20,000 కోట్లు మినిమం వస్తుంది. మినిమం ఆ 20,000 కోట్లు నేను ప్రణాళిక తయారు చేసుకున్నప్పుడే ఒక పక్క ఇరిగేషన్, ఒక పక్క తాగునీళ్లు, ఇంకొక పక్క రోడ్స్, ఇవన్నీ కూడా తయారు చేసుకుని ఆ డబ్బులు మన డబ్బులు పెట్టుకుంటే ఈ రాష్ట్రంలో శాశ్వతంగా తరతరాలుగా పీడించినటువంటి సమస్య కరువు, అదే మరిగా డ్రై స్పెల్, ఇవన్నీ మిటిగేట్ చేసి ఏ రైతు కూడా బాధపడకుండా ఆనందంగా పంట వేసుకునే విధంగా కార్యక్రమాలు చేపడతా. దానికి డౌటే లేదు. ఇది జరుగుతుంది, జరిపిస్తా, దాంట్లో ఒక చరిత్ర సృష్టిస్తాం. ఈవెన్ నేను పోయేది ఇంకొక స్టెప్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అగ్రికల్చర్, వ్యవసాయం అనుబంధ రంగాలు లాభదాయకంగా తయారు కావాలి. మొన్నటి వరకు నాకు అన్ని చేయగలిగాను. కరెంట్ ఇచ్చాను, విత్తనాలు ఇచ్చాను, ఎరువులు ఇచ్చాను, లేకుంటే సీడ్ ఇచ్చి ఇంకోటి ఇచ్చాను, అన్ని ఇచ్చాను. కానీ నీళ్లు ఇవ్వలేకపోయాను. ఇప్పుడు నీళ్లు కూడా ఇచ్చాను. నీళ్లు ఇచ్చిన తర్వాత సమస్య ఏంటి? వ్యవసాయాన్ని బాగా చేయడం కోసం వారం మా వాళ్ళైతే చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. నేను రియల్లీ ఐఎమ్ అప్రిషియేటింగ్ మై ఆఫీసర్స్. అన్ని ఇన్నోవేటివ్ ఐడియాస్, ప్రపంచంలో అన్ని ఐడియాస్ తీసుకున్నారు. ఖర్చు తగ్గిస్తున్నారు, ఆదాయం పెంచే మార్గం చూస్తున్నారు. మార్కెటింగ్ నెట్వర్క్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం. పండిన పంట ఎక్కడ డిస్ట్రెస్ సేల్ లేకుండా చేయడానికి ఆ ప్రయత్నాలు కూడా చేస్తాం. దానికి ఒక వ్యవస్థ క్రియేట్ చేస్తాం, రెగ్యులేట్ చేస్తాం. అదే మరిగా పంటల మార్చడానికి కూడా ఆలోచిస్తున్నాను. లాభసాటిగా రావాలంటే ఏ పంటలు వేయాలని. నేను చంద్రశేఖరరావు గారు, నేనేమంటానంటే నేనేంటంటే నేను థియరాటిషియన్ కాదు. మీకు ఒక మాట చెప్తాను, నేను ఏమనుకోకపోతే మీరు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నాలెడ్జ్ పుస్తకాలు రాస్తే అది థియరీ, వేరే వాళ్ళు చదువుకుంటారు. తెలివి అమలు చేస్తే అది రియాలిటీ. నేను ఆ కోవకు చెందినవాడిని. నా తెలివి కానీ రాష్ట్ర ప్రజానీక తెలివితేటలు అమలు చేసి ఫలితాలు రాబట్టి ప్రజలకు మెరుగైన జీవితాలు ఇవ్వాలనుకున్నాను తప్ప నేను థియరాటికల్గా ఇప్పుడు మీరు అంటున్నారు ఎంచోపైన హోదా కావాలి, ఎవరికి మేము హోదా ఇచ్చే పరిస్థితులు లేవని వాళ్ళు అంటున్నారు. కన్ఫ్రంటేషన్ పెట్టుకుంటాను. ఓకే, జరిగింది కన్ఫ్రంటేషన్. లాస్ట్లో ఏమవుతుందండి? పోలవరం ఒప్పుకుంటావా? నేను అడుగుతున్నా మిమ్మల్ని. పోలవరం ఒప్పుకుంటే ఏమవుతారు అంటే మళ్ళీ మీ మరి గంజి కేంద్రాలు పెట్టాలా? ఎక్కడికి పోతామని అడుగుతున్నాను నేను. పోలవరం పూర్తి చేసుకోవాలి, మన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకోవాలి, అభివృద్ధి చేయాలి. ఓకే, దాంట్లో తక్కువ ఇస్తారు లేకుంటే మోసం చేస్తారంటే
మన తెలివితేటలు ఉపయోగిద్దాం. మీరు ఎందుకు రండి చెప్పండి నాకు, స్పెషల్ స్టేటస్లో ఏం వస్తుంది, ఇప్పుడు వాళ్ళు ఇస్తామనేది ఏంటి, దీంట్లో ఎక్కడ నష్టం జరుగుతుంది? యూ గైడ్ మీ. నేను ఒక మాట చెప్పాను మీకు, నిన్న కూడా చెప్పాను, యూ హ్యావ్ టు గైడ్ మీ. ఏ రూల్ కింద ఏమొస్తుంది? ఇప్పుడు నిన్న అన్నారు జయరామ రమేష్ ఒక మాట అన్నాడు, సంవత్సరానికి 60,000 కోట్లు పోతున్నాడు. ఎక్కడి నుంచి పోతుంది? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. సంవత్సరానికి 60,000 వస్తే ఈజ్ ఇట్ పాసిబుల్? ఒక సంవత్సరానికి 60,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది? అంటే నోటి మాట పాడాడు. ఇంకొకరు చెప్పడం ఏంటంటే ఈ యొక్క స్పెషల్ స్టేటస్ వస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ వస్తుంది, ఇండస్ట్రీస్కి ఎగ్జిబిషన్ వచ్చింది, అన్నీ వచ్చేసాను. ఎక్కడ వస్తుంది చెప్పమని నేను, మీరు చెప్పండి పోనీ, నన్ను ఎడ్యుకేట్ చేయండి, మీరు నాకు నేర్పించండి. లేదు ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి కావాలి, ఇక్కడ వస్తుంది, మీరు ఎందుకు రాజీ పడుతున్నారని చెప్పండి. నేను రాజీ పడితే అడిగినాను. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. నా లైఫ్లో రాజీ పడిన సందర్భాలు లేవు, రాజీ పడవలసిన అవసరం కూడా నాకు లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే సమయంలో మూర్ఖంగా నేను వెళ్ళిపోయి రాష్ట్రానికి నష్టం చేసే పరిస్థితికి వస్తే చరిత్ర నన్ను క్షమించదు. నువ్వు చెప్తున్నావు కదా ఏమన్నా చంద్రశేఖరరావు, నేను చెప్తానంటావా? ఏమనుకోవద్దు. ఇక్కడ చెప్పలేడు అఖిల పక్షులు చెప్తా ఉన్నా, అవసరం అడుగుతాను, కౌన్సిల్ చెప్పని ఇక్కడ అడుగుతాను, చెప్పు మీకు అవగాహన వచ్చింది. ఇప్పుడు నిన్నటి నుంచి ఇచ్చాక ఏం చేస్తాను చెప్పు. ఇవన్నీ థియరాటికల్ గా ఆర్గ్యుమెంట్ కోసం చేసే పనులు చాలా ఉంటాయి. రాజకీయంగా పోస్టర్ తీసుకునే కొన్ని ఉంటాయి. మీరు రాజకీయంగా ఎవరు ఒక స్టాండ్ తీసుకుంటారు, మీ పార్టీ ఒక స్టాండ్ తీసుకుంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకుడు చెప్పినట్టు వాళ్ళు చేస్తారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఫేస్ సేవింగ్ కోసం వాళ్ళు ఏం చేయాలని వాళ్ళు ఆలోచిస్తారు. దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. మీరు ఏదైనా మంచి చెప్తే ఇంటా, మీరు చెప్తే కదా కడాన ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం దారిలో పోతా ఉంటే ఒక రిక్షా పుల్లర్ ఒక మంచి ఆలోచన ఇచ్చినా దాన్ని బ్రహ్మాండంగా స్వీకరించే వ్యక్తిని తప్ప నేను ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయను. అదే మరిగా మీరందరూ నాకు రాజకీయ ప్రయోజనాల కోసం నేను చెప్పింది మీరు వినండి. ఒక మీడియానో ఒక పార్టీనో కానీ కొంతమంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ లో ఎవరో చెప్పి ఇది మీరు చేయాలంటే మాత్రం నాకు కూడా భగవంతుడు కొంత తెలివి ఇచ్చాడు. నా తెలివిని నమ్మి ప్రజానీకం ఒకటి ఆలోచించారు. ఈయన చేతల్లో అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతో నాకు ఈరోజు ఈ అధికారం కలగబెట్టారు. అదే మరిగా 2.5 సంవత్సరాల్లో నేను ఏ లోటు రానిచ్చారంటే ప్రజలకి నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టారండి? ఏం లోటు వచ్చిందా? లేదే. నా తెలివితేటలు ఉపయోగించి ఎక్కడికక్కడ కన్వర్జెన్స్ చేసుకొచ్చాను, టెక్నాలజీ ఉపయోగించాను, లాస్ట్ మైల్కి వెళ్ళాను. 200 రూపాయలు 1000 రూపాయలు పింఛన్ ఇచ్చాను. ఎవరన్నా ఆలోచించారండి? ఇస్తామని అనుకున్నారండి? 24,000 కోట్లు, మళ్ళీ చెప్తున్నా, 24,000 కోట్ల రూపాయలకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైనా ఒక రాష్ట్రం రైతులకి మొత్తం సబ్సిడీ ఇచ్చిందంటే, రుణ విముక్తి చేసిందంటే గర్వంగా చెప్తున్నా ఒక ఆంధ్రప్రదేశ్. చెప్పండి మీరు ఏమంటే డేటా, యూ గివ్ మీ డేటా అని అడుగుతున్నా. నేను ఒక ఉమెన్ కోసం, డాక్రా ఉమెన్ కోసం ఒక్కొక్క మెంబర్కి 10,000 రూపాయలు ఇచ్చా. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం, ఆదాయం ఉండే రాష్ట్రం ఇవ్వలేకపోతే నేను ఇచ్చానండి. ఇవన్నీ 10,000 ఇస్తున్నాను, 3,000 ఇచ్చాను, వడ్డీ మాఫీ చేశాను, 2వ ఇన్స్టాల్మెంట్ ఇస్తాను, మళ్ళీ 3వ ఇన్స్టాల్మెంట్ ఇస్తా, మహిళలు ఆదుకుంటా. అదే మరిగా మీరు చూస్తే 50,000 రూపాయలు వన్ టైం సెటిల్మెంట్ చేశాను. ఎట్లా చేశాను అనుకుంటే నేను ఒక ప్రతిష్టగా తీసుకున్నాను. కొన్ని గంటలు కష్టపడ్డా దానికోసం. మా వాళ్ళు కూర్చున్నారు, ఆలోచించారు, ఎస్ మనం ఇద్దామన్నారు. 50,000 ఇచ్చాను. 50,000 నుంచి 1,50,000 మాత్రం 4 ఇన్స్టాల్మెంట్లు పెట్టుకున్నాను. 10% అది కూడా గుర్తుపెట్టుకోవాలా. రైతులు చేసిన అప్పు వాళ్ళు బాధపడతా ఉంటే వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలని 24,000 కోట్ల రూపాయలు, అది కాకుండా 50 నుంచి 1,50,000కి 10% వడ్డీ. ఈ రోజు వాళ్ళు కానీ మొత్తం రీషెడ్యూల్ చేసుకుంటే 3% వడ్డీకి వస్తుంది, 7% వాళ్ళకి మిగులుతుందండి వడ్డీ. ఇప్పుడు ఒకరు అన్నారు, ఏ రైతైనా డాక్యుమెంట్ ఉంటే మీరు చెప్పండి రాలేదని. నేను ఇప్పుడు రీఓపెన్ చేసి చెప్పిస్తా. కానీ ఒక పర్పస్ కాకుండా వేరే పర్పస్ చూసి వాళ్ళు కూడా మాఫీ చేయమంటే అది ఎవరు చేసే పని కాదు. ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చిందంతా 1,00,000 రూపాయలకి ఇచ్చారు తెలంగాణ. నేను 1,50,000కి ఇచ్చాను. ఇప్పుడు ఇంకో ప్రోగ్రాం తీసుకొచ్చాను, బీమా పథకాన్ని తీసుకొచ్చాను. ఈ నెల అది పూర్తి చేస్తాం. ఒక్కొక్క మనిషి ఎవరో చనిపోయినా ఫిజికలీ ఇదైనా 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చి ఒక భరోసా క్రియేట్ చేస్తున్నా. మీరు చూస్తే ఒకప్పుడు ఈ సంవత్సరం చదువుకుంటే నెక్స్ట్ ఇయర్కి జీతాలు ఇచ్చేవాళ్ళు, స్కాలర్షిప్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. ఏ నెల చదువుకోవాలంటే ఆ నెల నేరుగా వాళ్ళ అకౌంట్కి డబ్బులు వేసే పరిస్థితి తీసుకొస్తున్నాను. స్కాలర్షిప్లు ఇస్తున్నా, అన్ని రెగ్యులరైజ్ చేస్తున్నా. ఎన్ని కష్టాలండి.
నా ఆదాయం ఎంత అండి? ఇంత ఆదాయం ఉన్నప్పుడు ఇన్ని కష్టాలు పడ్డాను. 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకుంటే సమాజం ఎంత? 2.5 సంవత్సరాలు మళ్ళీ ఎలక్షన్స్ పోతాం, అది వేరే విషయం. కానీ నేను ఎక్కడ రాజీ పడుతున్నాను? ప్రత్యేక హోదాకి ఇచ్చిన బెనిఫిట్స్ అన్ని ఇస్తా అన్నప్పుడు నేను తీసుకోవాలన్నా వద్దని మిమ్మల్ని అడిగాను. అది తీసుకొని పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాను. నిన్న కూడా మాట్లాడారు కొంతమంది, పోలవరం ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్. ఎస్, నేను ఇప్పుడు ఇస్తాను. 2018కి మీరు పూర్తి చేసే బాధ్యత మీరు ఎదురు తీసుకోండి. హౌస్ మళ్ళీ మాటలు చెప్పడం కాదు, తీసుకుంటేనే ఇస్తా. నాకేందుకంటే నాకు ఇంకా శ్రమ తగ్గుతుంది. ఒక ఆయన అంటాడు మీకు టైం తగ్గుతుంది, కానీ తగ్గుతుంది. కానీ మీ ఇంటెన్షన్స్ డిఫరెంట్గా ఉంటే ఈ ప్రాజెక్ట్ వస్తే, ఈ నీళ్లు వస్తే, ఆ పేరు నాకు వస్తే మీరు భరించలేకపోతే నేనేం చేయాలండి దానికి? ఒకటి గుర్తొస్తుంది సార్, చిన్నప్పుడు చదువుకున్నాం అర్థశాస్త్రం. చాణక్యుడు ఒకటి మనసులో అనుకున్నాడు. ఆయన మగధ సామ్రాజ్యం ఏర్పాటు చేశాడు, పాటలీపుత్రం ఏర్పాటు చేశాడు రాజధాని. కొన్ని చెప్పాడు, కొన్ని చెప్పలేదు. కాబట్టి మనం కొన్ని విషయాలు చేసేవి ఉంటాయి, చెప్పకుండా. అంటే అధ్యక్ష, నా బాధ అంతా ఏంటంటే ఏదైనా చెప్పినప్పుడు వాస్తవాలు దృష్టిలో పెట్టుకొని నాకు సజెషన్స్ ఇచ్చి నన్ను నడిపిస్తే అది రాష్ట్ర ప్రయోజనం. అట్ట కాకుండా మీరు చేయొద్దండి, మీరు గొడవ పెట్టుకోండి, మీరు ఏం డెవలప్ కాకుండా ఆగిపోండి అంటే అది హర్షించదగ్గ విషయం కాదు. నేను మీ ఒత్తిడికి నేను లోనైతే నేను అడుగుతున్నా ఈ హౌస్ లో మీ రాజనీతి మీరు చేయండి, దాని గురించి. రాజకీయేతలు కాదు అధ్యక్ష, నేను స్టేట్స్ మ్యాన్ బిహేవ్ చేస్తాను. రాజకీయం లేదు దీంట్లో. రాజనీతి ఉంటుంది, రాజకీయం లేదు. రాజనీతి ఉంటుంది డెఫినెట్ గా రాజనీతి ఉంటుంది. అందుకే నేను ప్రధానమంత్రి గారు కూడా చెప్పినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను. నేను ఒక మాట వాడానండి, ఇప్పుడు వాడలేదు, ఎప్పుడో వాడిన మాట ఇది. మేము దెబ్బతిన్నాం. చంద్రశేఖర నువ్వు కూర్చోవాలి, నువ్వు ఎన్నకపోతే నేను ఏం చెప్తాను చంద్రశేఖరరావు? కూర్చోండి సార్, చెప్పండి సార్. డెఫినెట్ గా ప్రజాస్వామ్య రాజనీతిగా ప్రయాణిస్తా, థియరాటికల్ గా కాకుండా ప్రాక్టికల్ గా యాక్ట్ చేస్తా. నేను అడుగుతున్నానండి మిమ్మల్ని అందరినీ ఏమనుకోకపోతే, ఇండస్ట్రీ రావాలంటున్నారా ఈ నాయకులంతా? కాకినాడలో ఫార్మా దివి పెడతానంటే 500 కోట్లు పెట్టి 2000 మందికి 3000 మందికి ఉద్యోగాలు ఇస్తాను, దాన్ని అపోజ్ చేస్తారండి మీరు? మీకు హోదా వస్తే ఏమవుతుందంటే, ఏమైందండి హిమాచల్ ప్రదేశ్ లో, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఏమైందంటే హోదా వచ్చి 12 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది. ఏమైందండి? ఏమైనా వచ్చినాయి అక్కడ? అక్కడే ఉన్న పర్ క్యాపిటల్ పుస్తకాలు ఏమి దగ్గర RBI రిపోర్ట్స్ చదవండి ఒకసారి, మీకు ఒక ఐడియా వస్తుంది. అంటే అక్కడ ఏం జరిగింది? హోదా వచ్చినా డబ్బులు వచ్చినా దాన్ని ప్రయోజనాలకు ఉపయోగించకుండా స్లోగన్స్ మిగిలిపోయినాయి. మనకు కూడా కొన్ని కంపల్షన్స్ వచ్చాయి. ఎందుకంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ పక్కన చైనా బార్డరు, వీళ్ళు కూడా విన్ ఓవర్ చేయాలి కాబట్టి ఇవ్వాలని ఇచ్చారు. దాన్ని ఇప్పుడు నేను ఒకప్పుడు మీరు చూసారు లేదు, నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక మాట చెప్పాను, మేము కష్టపడుతున్నాం, మేము కష్టపడతా ఉంటే మీరు ఎవరైతే కష్టపడరో వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇచ్చి కష్టపడిన వాళ్ళకి తక్కువ డబ్బులు ఇస్తున్నారు. అది పోవాలి. ఎఫిషియన్సీకి డబ్బులు ఇవ్వాలని వాజ్పేయి గవర్నమెంట్ నేను పోరాడిన వ్యక్తిని దిశ. ఎందుకంటే ఆ రోజు మనం కూడా చాలా లో లెవెల్లో ఉంటే హైయర్ లెవెల్ తీసుకెళ్ళాం.